నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల అప్డేట్స్కి స్వాగతం. నిన్నటి రోజున దర్శనం చేసుకున్న వివరాలు, అలానే నిన్నటి రోజున జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు చాగంటి ప్రవచనాలు అవి పెడుతుంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నిన్నటి రోజున దర్శనం చేసుకున్న వివరాలు ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. నిన్నటి రోజున దర్శనం చేసుకున్న వాళ్ళు 8/5/2024 64,766 మంది, తలనీలాలు సమర్పించిన 24,158 మంది, హుండీ కానుకలు 3,09,00,000, వెయిటింగ్ కంపార్ట్మెంట్లో 4, అప్రోక్స్ దర్శనం టైం సర్వదర్శనానికి వితౌట్ ఎస్ఎస్డి టోకెన్ల లేకుండా 8 hours టైం పట్టింది. భగవత్ రామానుజాచార్య అవతార్ మహోత్సవం మే 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ భగవాన్ రామానుజాచార్య అవతార్ మహోత్సవాలు జరగబోతున్నాయి. తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ చెందిన అల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మే 10 నుంచి 12 వరకు భగవత్ శ్రీ రామానుజాచార్య అవతార్ మహోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు సాయంత్రం 6 నుంచి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ రామానుజాచార్యుల సాహితీ సదస్సు సంగీత కార్యక్రమం జరగనుంది. మే 10 తేదీ సాయంత్రం 5:30 గంటలకు శ్రీ పెద్దజీయర్ స్వామి సమేత శ్రీ చిన్నజీయర్ స్వామి వారు అనుగ్రహ భాషణంతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. తర్వాత ప్రఖ్యాత విద్వాంసుడు శ్రీ చక్రవర్తి రంగనాథ శ్రీ రామానుజ వైభవంపై తన ధార్మిక ఉపన్యాసం ఇచ్చారు. తర్వాత శ్రీమతి రేవతి మరియు బుధవారం బృందం అందించిన భక్తి సంగీతాన్ని అందించారు. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టీటీడీ తిరుపతి ద్వారా జారీ చేయబడింది. నరసింహ జయంతి ఉత్సవాలు తిరుమలలో నరసింహ జయంతి ఉత్సవాలు మే 22న తిరుమలలో నరసింహ జయంతి ఉత్సవాలు మే 22న తిరుమలలో నరసింహ జయంతి ఉత్సవాలు జరగనుంది. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రం నృసింహ జయంతి నిర్వహించారు. శ్రీ యోగ నరసింహస్వామి మూలమూర్తికి ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకం చేస్తారు. వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి వారి పూజ వైశాఖ మాసం ఉత్సవాల్లో భాగంగా తిరుమల వసంత మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు శ్రీ నరసింహస్వామి వారి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక ప్రసారం చేస్తుంది. ఆలయ ప్రవేశోత్సవం శ్రీవారి ఆలయం మొదటి ప్రాకారంలో గర్భాలయం ఈశాన్యం వైపు గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామి ఉప ఆలయం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామి విగ్రహం శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారి యోగ ముద్రలో ఉంటారు. స్వామివారికి 4 చేతులు ఉంటాయి. పైభాగంలో ఉన్న చేతులు శంఖచక్రాలు కనిపిస్తాయి. కింది 2 చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీస్తు పూర్వం 930 నుంచి క్రీస్తు శకం 1960 మధ్యకాలంలో నిర్మితమైన ఈ ఆలయం శ్రీ రామానుజాచార్యులు వారు శ్రీ యోగ నరసింహస్వామి వారి విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం. అలానే నేను పెట్టిన వీడియోస్ మీకు అందాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.